నేను ఆఫీసర్ దగ్గర టిఫిన్ తిందామని ఆఫీసర్ దగ్గరికి వెళ్తానండి. వెళ్తే లోపల నుంచి ఇంకా మీ బండిలో స్టాండ్ వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, బాబు మీ ఊళ్ళు రావద్దు, టిఫిన్ ఇవ్వద్దు అన్నారు, మీ ఊళ్ళకి ఎవరికైనా మీరు అసలు లోపల రావద్దు అనగానే నా పేరు అమోష్, కలగపూడి అమోష్. నేను ఏం చేశానండి అన్న సెల్లో తీసి వెంటనే నేను సెల్ల తీసి వీడియో తీసానండి. హోటల్లో మనీ అండి, రెండు షాపులకి వెళ్ళానండి. రెండు షాపుల్లో కూడా మీ వాళ్ళు రావద్దన్నారు. నాని హోటల్ నాని ఒకరును మనవాడు మనీ ఆ రెండు హోటల్ మీరు రావద్దు రానకూడదు అంటే సరేనా. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ సంఘటనలో మల్లాం గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఇటు పోయిన వ్యక్తి కూడా దళితుల్లో కూడా చాలా చిన్న పేదవాడు, అలాగే చేయించుకున్న ఇల్లు గలతను కూడా పేదవాడు. అది రెండు ఆలోచించి సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు అయ్యో సయోచి చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు. అయితే అనుకోకుండా ఈవేళ పొద్దుట ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అవుతే డబ్బులు కార్యక్రమం అవుతుంది అనే ఈ హోటల్స్, ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిసి అమ్మకం మానేశారు తప్ప సాంఘిక బహిష్కరణ ఇదని వాళ్ళకి తెలియదండి. పాపం నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి. ఇది మాత్రం నిజంగా తప్పు. ఏ కాస్ట్ అంటే అవునండి, ఏదంటే అవునండి, ఇది అమ్మకపోవడం అన్నది సమాజపరంగా చాలా తప్పు. అది ఈవేళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగిందని. 9-8 గంటలు చేస్తే ఈ లోపలనే సిఐ గారికి మన ఆర్టీఓ గారికి వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఒకటి ఈ రెండుని పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి మాకు ఒక మంచి వాతావరణాన్ని సహకారం ఇచ్చినందుకు వారికి మా గ్రామం తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఇటువంటివి మేమంతా కూడా మాలో ఉన్న అన్నీ కూడా కొంచెం కిందకు దింపుకొని మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ఉంటేనే గ్రామం వాతావరణం కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అంతే తప్ప ఏవో మనసుల్లో పెట్టేసుకుని ఎవరో ఒకరు ఏదో చెప్తే దాన్ని నేసేసో మనం పోతూ ఉంటే గ్రామం వాతావరణం వేడెక్కుతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. అందంగా ఆడు కూలి పని చేసుకుని ఆడు ఏదో ఒక 500-600 తీసుకుని ఆడు పిల్ల పాపలతో ఆడు సుఖంగా ఉండాలి, హ్యాపీగా బతకాల. నిన్న సిఐ గారు కూడా ఒక మాట అన్నారు, మానవ జన్మ ఇచ్చిందే మనకి అనుభవించడానికి, ఇలాంటి సమస్యలు సృష్టించడం కాదు, అనుభవించండి రా బాబు అని ఆయన ఒకే ఒక మాట అంటే నాకు బుర్రలోకి నాటేసింది. ఆ మాట ఎన్నో జన్మలు ఉన్నాయి, ఈ జన్మ మానవ జన్మ ఇది, దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాంట్లోకి ఎంతో కొంత సెట్ చేసండి. ఆడు పేదోడు ఈడు పేదోడు అంటే ఆయన ముందుకు వచ్చి 4 గంటల సేపు ఇద్దరిని కూర్చోబెట్టి చక్కని వాతావరణంలో మమ్మల్ని అవగాహన పెంచి ఒక చట్టం కానీ ఒక లది కానీ ఇది కానీ తెలియని ఈ కుర్రోళ్ళు అందులోనూ ఉన్నారు, ఇందులోనూ ఉన్నారు. అంతే తప్ప వేరే అభిప్రాయంతో లేదు. ఉండే కొద్ది కూడా అది పెద్ద తరహాగా కూడా రానివ్వని కూడా రాకూడదని రానివ్వని నేను మీ అందరి ముఖాన్ని కోరుకుంటున్నాను. పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ తోటి మృతి చెందారు. దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూఓ ఉన్నటువంటి కమిటీ, ఆర్డీఓ కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకి చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకు కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కొన్ని 2-3 వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు. వారి గ్రూపులు ఎవరైనా అటువంటి పనులు చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కలెక్టర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీసు వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఒక అసహజమైనటువంటి ప్రకృతితో ఉండేటువంటి ఒక 4-5 వ్యక్తులు చేసినటువంటి పని అది మొత్తం సమాజానికి లేదా గ్రామంలోని కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పన్నుతూ ఉంటాయి. వారి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా రెండు వర్గాల ప్రతినిధులని మేము కోరుకుంటున్నాము. వారు అంగీకరించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రతినిధులు వార్తాపత్రికలు ప్రెస్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారానే వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.